అంటే నిరుద్యోగులే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే దాదాపు లక్షల మంది విద్యార్థులు అటు మీరన్నట్టు ఓయూ క్యాంపస్ కావచ్చు, చిక్కడపల్లి యూనివర్సిటీ కావచ్చు, హెచ్ఎస్సిసి కావచ్చు, చాలామంది విద్యార్థులే నష్టపోతున్నారు. మరి మొత్తంగా వ్యవస్థను చేంజ్ చేయాలంటే ప్రభుత్వం ఎట్లాంటి డిమాండ్స్ చేయాలి? ప్రభుత్వము చాలా మంచి నిర్ణయాలు తీసుకోవాలండి. ముఖ్యంగా ఒకటి కాంగ్రెస్ వచ్చిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్ అని ఒకటి తీసుకొచ్చారు ప్రోగ్రామ్ అది. దాని రిజల్ట్ అనేది ఇప్పుడు ఉండకపోయినా కానీ భవిష్యత్తులో కనిపిస్తది. కానీ ఇప్పుడున్న నిరుద్యోగులకు మీరు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండరు అది ఎటుపోయిందో మాకైతే తెలియదండి. మేము అడుగుతుంది ఒకటే న్యాయమైన కోరిక, మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి. అది మీరు అసెంబ్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందే మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి. లేకపోతే మాత్రము అది చెప్పలేమండి మేము. ఓవరాల్‌గా గవర్నమెంట్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? జీరో అండి. ఇప్పటివరకు అయితే కంప్లీట్ డిజాస్టర్ అండి గవర్నమెంట్ అయితే. ఇది నా మాట కాదండి. నేను జాబ్ క్యాలెండర్ చూసి జాబ్ వదిలిపెట్టి ప్రిపేర్ అవుతున్నానండి. ఇప్పుడు 20 మంత్స్ నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. నేను ఇంటికెళ్ళి మా అమ్మ నాన్నకి ఏం చెప్పలేకపోతున్నా.